గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, వందే మాతరం. చాలా మంది నన్ను తరచుగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా? పలానా వాళ్ళు చాలా అర్జెంట్ అంటే డబ్బు ఇచ్చాము, ఒక 4 రోజుల్లో తిరిగి ఇస్తామన్నారు, కానీ 6 నెలలైనా సరే తిరిగి ఇవ్వడం లేదు. ఆ డబ్బులు మాకు వెంటనే తొందరగా తిరిగి రావాలంటే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి అప్పుగా అవి వాళ్ళు వెంటనే ఇవ్వకపోతే వెంటనే తిరిగి రావడానికి ఈ స్తోత్రం పారాయణం చేయండి. వెంటనే సాయంత్రంలోనే ఆ తీసుకున్న వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చిపోతారు ఇలాగే చెప్తున్నారు. కానీ దీని గురించి కాస్త విశ్లేషణ అవసరము, మన వైపు నుండి కూడా ఆలోచన అవసరము. ఎవరైనా సరే డబ్బు మన దగ్గర నుండి తీసుకున్నారనుకోండి, ఎందుకు తీసుకుంటారు? ఏదో అర్జెంట్లో వచ్చి ఏదో ఇబ్బంది వచ్చేదో డబ్బు తీసుకునేది. వెంటనే తీసుకునేటప్పుడు ఎవరైనా కామన్గా ఏం చెప్తారంటే, ఒక 10 రోజుల్లో ఇచ్చేస్తాము, ఒక నెలలో ఇచ్చేస్తామనే చెప్తారు. 6 నెలల తర్వాత ఇస్తాము, సంవత్సరం తర్వాత ఇస్తామని ఎవ్వరూ చెప్పారు. ఎవరైనా చెప్పేది అదే, వీళ్ళంత త్వరలో ఇచ్చేస్తాము, ఒక 4 రోజుల లోపల ఇచ్చేస్తాము, మాకు డబ్బులు రావాలి, ఏ రాగానే ఇచ్చేస్తాము ఇలా చెప్తారు. వడ్డీకి తీసుకున్నా చేబదులు తీసుకున్నా సరే చెప్పేది ఇదే. కానీ మాట వేరు, చేతలు వేరండి. 4 రోజుల్లో డబ్బు అందుతుందిలే అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ తప్పు ఏం లేదు, కానీ అందకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. ఇంకొందరు అయితే డబ్బు అందుతుంది, అందినా కూడా ఏం చేస్తారంటే వీళ్ళకేం తొందర లేదులే, ఇంకా తొందర పెట్టే వాళ్ళ తర్వాత ముందు వాళ్ళకి సర్దేద్దాము, ఈ విధంగా తొందర పెట్టే వాళ్ళకి సర్దేసి, లేదంటే ఇంకేదన్నా అర్జెంటు విషయానికి ఆ డబ్బు సర్దేసి వీళ్ళకేమో ఇంకొక నెల పడుతుంది, 15 రోజులు పడుతుంది, ఇలాగ తాత్సారం చేసి జరుపుతూ ఉంటారు. ఈ డబ్బు ఇచ్చిన వాళ్ళకేమో టెన్షన్, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇప్పుడు మాకు అవసరం వచ్చింది, ఏదో తొందరలో ఇస్తాము అంటే ఇచ్చాము, 3 నెలలైనా 4 నెలలైనా కదలకలేదు అని వీళ్ళకు బాధ. వీళ్ళ వైపు నుంచి వీళ్ళు కరెక్టే. కానీ డబ్బు ఇవ్వడం కోసము, తీసుకున్నవాడు తొందరగా తెచ్చి ఇవ్వడం కోసం మీరు ఏ స్తోత్రము ఏది పారాయణం చేసినా కూడా అవతల వాడి పరిస్థితి కూడా పరమాత్మకు తెలుసు కాబట్టి దాని ప్రకారమే మీకు ఏదైనా ఫలితం ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మన దగ్గర నుంచి ఎవరో ఒకరు 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకున్నారు అనుకోండి, 4 రోజుల్లో ఇస్తామని చెప్తారు. ఇస్తామని చెప్పి 4 నెలలైనా సరే లేదంటే 6 నెలలైనా సరే ఏమీ సమాధానం చెప్పట్లేదు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు. మనం ఏం చేస్తాము, వారి దగ్గర నుంచి డబ్బు తొందరగా రావాలని వాళ్ళని కాస్త ఫోన్ చేసి ఒత్తిడి చేసి అడుగుతూనే ఒక వైపు నుంచి మనం ఏదో ఒక శక్తివంతమైన స్తోత్రం పారాయణం మొదలు పెట్టాం అనుకోండి. సరే, భగవంతుడు ఆ పూజని స్వీకరిస్తాడు, ఆ స్తోత్రాన్ని స్వీకరిస్తాడు. పరమాత్ముడికి మనకేమో మన అర్జెంటే తెలుస్తుంది. పరమాత్ముడు ఏం చేస్తాడు, ఇటువైపున మనల్ని చూస్తాడు, అటువైపున ఇవ్వాల్సిన వాడిని చూస్తాడు కదా. ఆయనకి ఇద్దరూ సమానమే కదా, ఆయనకి భేదం ఏమి లేదు. మనం 10 సార్లు స్తోత్ర పారాయణం చేస్తామని మనల్ని ఎక్కువగా ప్రేమించి, అవతల వాడు దండం పెట్టలేదని అవతల వాడిని తక్కువగా ప్రేమించి, అలాగే పరమాత్ముడు చూడదు కదా. అవతల వాళ్ళు నిజంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉండి, ఏదో ఇబ్బందిలో ఉండి, ఇవ్వాలి అనేసేసే వాళ్ళకి మనసులో ఉన్నా కూడా ఇవ్వలేని ఆటంకాలు ఏవో ఉండి తద్వారా బాధపడుతూ ఉంటే ఏ రకంగా పరమాత్మ మనకి వెంటనే ఇప్పించగలుగుతాడు? ఆయన దిగొచ్చి వాళ్ళు వైకుంఠం నుండో కైలాసం నుండో, అంతే కదండి. కాబట్టి ధనం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా కాస్త మీరు కూడా కనిపెట్టండి, అవతల వాళ్ళు నిజంగానే ఏదైనా ఇబ్బందులో ఉన్నారా అని అడుగుతూనే ఉండండి, కనిపెడుతూనూ ఉండండి. సామరస్యంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి నిజమే, కానీ ఈ మా పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త అంతా కాకపోయినా కొంతగా అయినా ఇవ్వండి అని వాళ్ళకి ఏదైనా సామరస్యంగా ప్రేమపూర్వకంగా అవకాశం ఇవ్వండి. అలా కాకుండా నోరు బారేసుకొని తగ్గు వేసుకొని నానా గొడవ చేసేస్తే ఈ డబ్బు దగ్గర ఇక వీళ్ళకి జీవితంతో వైరం ఏర్పడుతుంది, గొడవలు అవుతాయి. మీరు సామరస్యంగా అడుగుతూనే ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూనే మీ ఇష్టదైవతని ఆరాధించండి. మీ ఇష్టమైన దైవానికి ఏదో ఒక స్తోత్రంతో పారాయణ చేసి, స్వామి నా పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంది, కాస్త వాడి దగ్గర నుంచి నా ధనం నాకు వచ్చేలా చేయి అని స్వామి దగ్గర శరణాగతి చేసి చెప్పుకోండి. దానికి ప్రత్యేకంగా ఈ గ్రహానికి స్తోత్రము, ఆ దేవుడికి స్తోత్రము ఇవేమి అక్కర్లేదు. మీకు ఎవరిష్టమో, శివుడి ఇష్టమా, కృష్ణుడి ఇష్టమా, రాముడి ఇష్టమా, వెంకన్న ఇష్టమా, అమ్మవారి ఇష్టమా, గణపతి ఇష్టమా, మీకు ఎవరి ఇష్టమో ఆ దైవాన్ని పూజించి ఆ దైవానికి స్తోత్రపారాయణం చేసి నమస్కరించి ప్రార్థించండి. స్వామి మా పరిస్థితి ఇలాగ ప్రార్థించి ఒక 10 రోజులు, ఒక 15 రోజులు మీ ఇష్టం అనుకొని ఒక 21 రోజులో ఆ స్తోత్ర పారాయణము చేసి ఏదో ఒక స్తోత్రం, మీ ఇష్టదైవం స్తోత్రం, ఇది శక్తివంతమైంది అది శక్తివంతమైంది ఇలాంటి కొలవలు మాత్రము గోవింద సేవాచారంలో ఎప్పటికీ కోర్చడం అనేది జరగదు. మేము నేర్చుకున్నది ఆచార్యుల దగ్గర నుండి ఏంటంటే పరమాత్మ ప్రేమకు, నిష్కల్మషమైన హృదయానికి పరవశిస్తాడు, అనుగ్రహిస్తాడు. అంతేగాని ఏ స్తోత్రం చాలా శక్తివంతమైనది, ఏది చేస్తే అరగంటలో ఫలితం వస్తుంది అనేవి నాకైతే ఏమి తెలియవండి. నేను ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. కష్టాలు చాలా వచ్చాయి, కానీ ఏది శక్తివంతమైన స్తోత్రము, ఏది చదివితే ఇప్పుడు నాకు తొందరగా పని అవుతుంది అనే ప్రయత్నం నేను ఎప్పుడూ చేయలేదు.
చేయడానికి ఎప్పుడు ఇష్టపడను కూడా. అవతల వాళ్ళు కూడా నిజంగా ఏదైనా ఇబ్బందిలో ఉండి ధనం ఇవ్వాలనుకొని కూడా మీకు ఇవ్వలేకపోతే అవతల వాళ్ళ పరిస్థితి కూడా పరమాత్మ చక్కబరుస్తాడు. ఎందుకంటే వాళ్ళలో కూడా దోషం ఏమి లేదు, వాళ్ళు ధర్మాత్మలే. పాపం మీ డబ్బు మీకు వడ్డీతో సహా ఇచ్చారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి అక్కడ ఏదో వర్కౌట్ అవ్వడం లేదు, అందుకే తెచ్చివ్వలేకపోతున్నారు. అలాంటి పరిస్థితి ఉంటే పరమాత్మ మీరు చేసిన పూజకు వాళ్ళని కూడా అనుగ్రహించి వాళ్ళకు కూడా పరిస్థితి సవ్యంగా చేసి వాళ్ళకి ఎక్కడి నుంచైనా డబ్బు రావాలేమో వాళ్ళ పరిస్థితి కూడా సరిగ్గా చేసి వాళ్ళకి ఆ ధనం వచ్చేలా చేసి వాళ్ళ బుద్ధి మార్చి ఆ డబ్బు తెచ్చి మీకు ఇప్పిస్తారు. లేదు అవతల వాళ్ళకి ఇవ్వాలనే లేదు, అసలు ధనం ఉంది కానీ ఏంట్లో ఇచ్చేది, ఇవ్వకపోతే మాత్రం వీళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పరమాత్మ బాగా గుణపాఠం ఎలా చెప్పాలో అలా చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించి ఆ డబ్బు మీకు ఇచ్చేలా పరమాత్మ ఏర్పాటు చేస్తారు. కాబట్టి అవతల వాళ్ళని తిట్టాల్సిన అవసరం, అవతల వాళ్ళ కోసం ఏవో తీవ్ర దేవత హోమాలు చేయించాల్సిన అవసరం అవి ఏమీ లేదు. అవి పెట్టుకోకండి. మీ ఇష్ట దైవాన్ని ప్రేమపూర్వకంగా ప్రార్థించండి, చెప్పుకోండి. మీకు నచ్చిన స్తోత్రం ఏదో ఇన్ని రోజులు అనుకొని సంకల్పం చేసుకుని పారాయణం చేసుకోండి. అలాగే ఇవ్వాల్సిన వాళ్ళు ధర్మము తిరిగి ఇస్తే అందులో కొంత భాగంతో గోసేవ చేస్తాను, గోమాతలకి గ్రాసము తినిపిస్తాను, గోమాతలకు గ్రాసం తినిపించి నమస్కారం చేసుకుంటాను స్వామి అని మొక్కుకోండి. ఖచ్చితంగా పరమాత్మ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాడు. అంతేగాని జపాలు చేస్తేనే హోమాలు చేస్తేనే అరగంటలో వర్కౌట్ అయ్యేవి ఏమీ ఉండవండి. కాబట్టి అలాంటి ఆలోచనలు మానుకొని మీ ఇష్ట దేవతకి త్రికరణ శుద్ధిగా శరణాగతి చేయండి. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే పరిస్థితిలో మార్పు వస్తుంది. అలాగే గేదె నెయ్యితోటి దీపారాధన చేయవచ్చా అని అడుగుతున్నారు నన్ను. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు ఈ ప్రశ్న, ఇంట్లో సహజంగా గేదె పాలు తీసుకొస్తాము, పెరుగు తోడబెట్టి చిలికితే గేదె నుండి ఆ వెన్న వస్తుంది, కరగబెట్టేస్తే గేదె నెయ్యి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కాబట్టి గేదె నెయ్యి తింటే కొంచెం ఫ్యాట్ కూడా, కాబట్టి ఆ గేదె నెయ్యి దీపారాధన చేసుకుంటే పనికొస్తుందా అని అడుగుతున్నారు. బహుశా ఉద్దేశం అదేనేమో. కానీ గుర్తుపెట్టుకోవాలండి, మనకి స్కాంద పురాణంలో కూడా ఉంటుంది, కార్తీక మహత్యము, కార్తీక పురాణంలో కూడా గమనించండి, గేదె నెయ్యితో దీపారాధన చేస్తే ఉన్న పుణ్యం కూడా హరించుకోపోతుంది అని శాస్త్రమే చెప్తుంది, నేను చెప్పడం లేదు. మనకి విరివిగా దొరుకుతుంది కదా అని గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు. గేదె నెయ్యిని చక్కగా వంటలో వాడుకోండి, హాయిగా అన్నంలో వేసుకొని తినండి, ఏదైనా పలహారాలు పిండి వంటలు తయారు చేసుకొని తినండి. కానీ దీపం పెట్టడానికి దయచేసి గేదె నెయ్యి మీ దగ్గర ఉన్నా సరే వాడకండి. ఎంత పడుతుందండి, చిన్న ఇంత హెరిటేజ్ వాళ్ళది, హట్సన్ వాళ్ళదో ఏదో ఆవు నెయ్యి శుద్ధమైన పూస లాంటి ఆవు నెయ్యి దొరుకుతుంది. ఒక్కడ తెచ్చిపెట్టుకొని వేరే డబ్బాలో వేసుకొని పెట్టుకోండి. అలాగే పూజ నూనె బాటిల్ తెచ్చుకోండి. 3 వత్తులు కలిపి పేని ఒక వత్తిగా చేసేసి ఆ వత్తిని ఆవు నెయ్యిలో జస్ట్ అలాగ ముంచి తీసి ఇదిలించి అది కుందిలో వేసేసి పూజ నూనె డబ్బాలో నూనె పోసేసి దీపం వెలిగించుకోండి, సరిపోతుంది కదా. దానికి ఏం పెద్ద ఖర్చు కూడా కాదు. వెలిగించినప్పుడు దీపము దేనికి వెలుగుతుంది, వత్తికి వెలుగుతుంది. ఆ వత్తి ఆవు నెయ్యిలో ముంచబడింది కాబట్టి ఆవు నెయ్యితోటి దీపం పెట్టిన ఫలితమే కలుగుతుంది. అందులో మనం పూజ నూనె పోస్తాము. పూజ ఆయిల్ ఒకవేళ అది కొంచెము దోషయుక్తమైనది అయినా, అంటే 3-4 రకాల నూనెలు ఏవో మిక్స్ చేసేసి తయారు చేస్తున్నారు కదా, అది మన చేతిలో ఉన్న విషయం కాదు, మనం కావాలని చేస్తుంది కాదు, కాబట్టి మనకి ఆ దోషం ఏమీ రాదు. ఈ కలికాలంలో పరిస్థితులు అలాగే ఉంటాయి కాబట్టి చక్కగా అంత ఆవు నెయ్యి వేరేగా తెచ్చుకోండి. ఆవు నెయ్యి కూడా పూజ కోసం అని చెప్పకండి. రకరకాల కల్తీలు, ఈ మాంసంలో ఉండే ఆ కొవ్వులు అవి కలిపిని వేస్తున్నారు. మంచి తినడానికి పనికొచ్చే ఆవు నెయ్యి ఏం వాడతారో అలాంటి ఆవు నెయ్యి తెచ్చుకొని ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకోండి. జస్ట్ అందులో వత్తి తలిపి వేయండి, దాంట్లో పూజ నూనె పోసుకొని దీపారాధన చేసుకోండి. ఇంట్లోనూ అలా చేయొచ్చు, అఖండ దీపానికి ఎలా చేయొచ్చు, తులసి కోట దగ్గర గడప దగ్గర పెట్టడానికి ఎలాగే దేవాలయంలో దీపారాధన చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్. ఆవు నెయ్యిలో వత్తి ముంచండి, వేయండి, పూజ నూనె పోయండి, వెలిగించండి. ఎంతో కొంత ఆవు నెయ్యి వాడిన ఫలితమే మనకు కలుగుతుంది. అంతేగాని విరివిగా దొరుకుతుంది కదా అని దయచేసి గేదె నెయ్యి వాడకండి. గేదె నెయ్యి శాస్త్రం నిషేధం చేసింది దీపారాధన చేయడానికి. గేదె నెయ్యిని చక్కగా తినడానికి వాడుకోండి, మంచిది, బలం కలుగుతుంది. ఇంత కష్టపడి దీపారాధనలు పూజలు చేసేది ఉన్న పుణ్యమంతా హరించుకొని పోయి లేని కొత్త పాపాలు రావడం కోసమా కాదు కదా. కాబట్టి గేదె నెయ్యిలో ఇవి దీపారాధనలో వాడకండి. కొంచెంగా ఆవు నెయ్యి వేసుకొని పూజనన్న వేసుకొని చక్కగా దీపారాధన చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.